రేపు మార్చి 1 విదియ శనివారం నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు. లక్ష్మీదేవి లెక్కలేనంత ధనాన్ని మీ ఇంటికి పంపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వేప చెట్టు మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము. ఆ విధంగానే దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిలలో వేప చెట్టు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. వేప చెట్టును పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మన పురాణ ఇతిహాసాల ప్రకారం వేప చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపకు కలదు. ఈ చెట్టును మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించారు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. కాబట్టి ఆర్యులు వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును అయినా సరే నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తుంది. అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పకుండా తింటూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి అయినా వేప పువ్వు తింటే చాలా ఆరోగ్యంగా కలుగుతుంది. నమ్మకం అలవాటుగా మారింది. అశోక చక్రవర్తి చింతమధుకర చెట్లతో పాటు రోడ్ల మీద వెంబట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడతారు. వేప చెట్టు నుండి వచ్చే గాలి చాలా మంచిదని అందరూ నమ్ముతారు. ఇంతటి విశిష్టత కలిగిన వేప చెట్టు రేపు 1 తారీఖున మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీకు నెలంతా ధనానికి ధాన్యానికి లోటు రాదు. నెలంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయి అని వేదశాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాదు 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనటం వలన లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది. నెలంతా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. లక్షలు కాదు కోట్ల రూపాయల విలువైన సంపదలు వస్తాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి, ఏ మాట అనుకుంటే నెలంతా లక్ష్మీదేవి మీతో పాటు ఉండిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే నెలంతా లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి మీకు సకల సంపదలను ప్రసాదించాలి అంటే 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ మాట ఏమిటి అంటే ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత ప్రసాదైన భవిష్యతి నా సంశయ. ఓం. ఈ నెల ప్రారంభమయ్యే రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా ఈ వేప చెట్టుకు పసుపుతో గుండ్రంగా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కుంకుమతో బొట్లు పెట్టి ఈ మంత్రాన్ని 11 సార్లు చదివితే లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది. లక్ష్మీదేవి సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ మీకు వేప చెట్టు యాదృచ్ఛికంగా కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలు రాసి ఈ మంత్రాన్ని జపించిన నెలంతా మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు అనేది అతీత శక్తులను కలిగి ఉంటుంది. ఈ ఉన్న చెట్టు కూడా అమ్మవారి స్వరూపం. అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం కూడా. కాబట్టి మీరు కూడా రేపు 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అని లక్ష్మీదేవిని మీతో పాటే ఉంచుకొని సంతోషంగా జీవించండి.